హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే బాలు మీనా రోహిణి కోసం వెతుకుతూ పార్లర్ దగ్గరికి వస్తారు కదా. పార్లర్లో వాళ్ళు అసలు నిజం చెప్తారు. రోహిణి ఇక్కడ పని చేస్తుంది కానీ రోహిణి ఈ పార్లర్ ఓనర్ కాదు. తను ఎప్పుడో ఈ పార్లర్ని అమ్మేసింది అని చెప్పడంతో బాలు మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి మీనా, మనోజ్ గాడికి ఉద్యోగం లేదని నేను అందరి ముందే చెప్పాను. ఇప్పుడు ఈ పార్లర్ అమ్మేంటి? ఈ పార్లర్ అమ్మేసి ఇందులో పని చేస్తుందని చెప్తున్నారు. ఈ నిజం ఇంట్లో చెప్పాము అంటే ఇక మా మనోజ్ మదర్ తట్టుకుంటుందా అని అంటారు. ఇక బాలు, అదే నాకు అర్థం కావటం లేదు. 15 లక్షలు ఇంటి పత్రాలు పెట్టి మరి పార్లర్ పెట్టారు కదా, మరి ఆ డబ్బులు రోహిణి ఏం చేసినట్టు? అమ్మో అమ్మో, వీళ్ళ గురించి నిజాలు తెలుసుకుంటే ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోయేటట్టున్నాను. ఇప్పుడేం చేద్దాం మీనా? ఆ పార్లర్ అమ్మ ఎక్కడుందో ఆ మనోజ్ గాడు పార్లర్ అమ్మ బయటికి వెళ్ళడానికి కారణం నేనే అని చెప్పి ఇక నాన్న అటువైపు మా మదర్ ఇండియా ఒక్కటే నస పెడితే వెతకడానికి వచ్చాను. కానీ పార్లర్ అమ్మ పార్లర్నే అమ్మేసింది. అమ్మో, ఏం చేద్దాం మీనా? మనం కష్టపడి పైకి వెళ్ళాలనుకుంటే వాళ్ళు డబ్బుల్ని ఖర్చు పెట్టి అన్నీ అమ్ముకుంటున్నారు. కానీ మా అమ్మగారికి వాళ్ళే ఏదో కిరీటం పెట్టేస్తారని అనుకుంటుంది. పద ఇంటికి వెళ్దాము అనగానే ఇంతకీ రోహిణి అనగానే ఇంతలో రవి ఫోన్ చేయడంతో పార్లర్ అమ్మ ఇంటికి వచ్చిందంట, వెళ్దాం పద, ఈవిడ గారి గురించి కూడా నిజం చెప్పేస్తే ఒక పని అయిపోతుంది అని అంటారు బాలు. ఆగండి, అన్ని నిజాలు ఒకేసారి మావయ్య గారికి తెలిస్తే మావయ్య గారి ఆరోగ్యం ఎలా ఉందో మీకు తెలుసు కదా అని అంటుంది మీనా. అవును మీనా, నిజమే. ఇప్పటికే ఆ మనోజ్ గాడి వల్ల నాన్న కోపంతో ఉన్నారు. అసలే కోపం రాకూడదు. పద వెళ్దాము. ఇప్పుడు ఈ నిజం చెప్పి మనం ఇంట్లో వాళ్ళకి కోపం తెప్పించకుండా ఉంటేనే మంచిది అని చెప్పి ఇంటికి బయలుదేరుతారు బాలు మీనా. ఇక రోహిణి రావడంతో పరుగు పరుగున రోహిణి దగ్గరికి వస్తారు మనోజ్. రోహిణి, ఎక్కడికి వెళ్ళావు? నన్ను క్షమించు రోహిణి, ఇంకొకసారి ఇలా చెయ్యను. నేను మంచి ఉద్యోగం సంపాదించుకుంటాను, ఇక ఎవరికి ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు అనగానే, ఒరేయ్ మనోజ్, మీ అమ్మ నీ దగ్గర ఉన్నంతకాలం నువ్వు ఖచ్చితంగా బాగుపడవు. అమ్మ రోహిణి, ఇంతమంది పెద్దవారు ఉండగా నువ్వు వెళ్ళిపోయావు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఒకవేళ భర్త తప్పు చేశాడనుకో, సరిదిద్దుకో. ఇంకా తప్పులు చేస్తూనే ఉంటే వదిలేసి వెళ్ళిపో. అంతేగాని ఇక్కడి నుండి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి మా అందరికీ టెన్షన్ పెడితే ఎదుట వాళ్ళు, బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అందరూ ఏమైపోవాలనుకున్నావు అని అంటారు సత్యం. అది కాదు మామయ్య గారు, కట్టుకున్న భర్త ఇంత మోసం చేశారు. కనీసం అత్తయ్య కూడా నాకు నిజం చెప్పలేదు అని అంటుంది రోహిణి. అమ్మ రోహిణి, ఇలాంటి పరిస్థితి వస్తుందనే నేను చెప్పలేదు. ఇకపై వాడు బాగుపడతాడు అని చెప్పగానే, ఆగు, వాడు బాగుపడతాడని నువ్వు పేపర్ పైన రాసిస్తావా ప్రభా అని అంటారు సత్యం. అది కాదండి, ఏదో అలా జరిగిపోయింది. ఇప్పుడు వాడు ఉద్యోగం చేస్తానంటున్నాడు కదా అని అంటుంది ప్రభావతి. ఉద్యోగం చేసి వాళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉంటామని చెప్తున్నారు కాబట్టి ఇంటి నుండి వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది. ఎందుకంటే ఇలాంటి టెన్షన్లు పడుతూ ఇంట్లో అందరూ నానా మాటలు అంటున్నారని రోహిణి బయటికి వెళ్ళిపోవడం, వీడేమో ప్రతిసారి ఏదో ఒకటి చేయడం ఈ ఇంట్లో జరిగిపోతుంది. వాడికి బాధ్యత తెలియాలి అంటే వాడు వేరు కాపురం పెట్టాలి అని అంటారు సత్యం. ఇంతలో బాలు మీనా వస్తారు. నాన్న, నేనెలా వేరు కాపురం పెడతాను అనగానే, 3 పూటల భోజనం ఎక్కడి నుండి వస్తుంది చెప్పు అని అంటారు సత్యం. నాన్న, మీరు సైలెంట్గా ఉండండి అని అంటారు బాలు. బాలు, నువ్వు ఆపొద్దు. వీడి గురించి అన్ని నిజాలు తెలుసుకున్నావు. ఇక రోహిణి వీడి చేసిన ద్రోహానికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి తెలివైంది కాబట్టి ఇంటికి వచ్చింది. ఒకవేళ ఏదైనా అగాత్యం చేసుకుంటే ఇంటిల్లి పాది జైల్లో ఉండేవాళ్ళు. ఇదంతా వీడి మూలనే కదా వచ్చింది. వాడికి బాధ్యత తెలియాలి. వాడిని ఇంటి నుండి బయటికి వెళ్ళమంటున్నాను. అమ్మ రోహిణి, నీ భర్త నువ్వు బయటికి వెళ్ళండి అని అంటారు. నాన్న, వాళ్ళు కాదు వెళ్ళేది, మేమే వెళ్ళాలనుకుంటున్నాం అని అంటారు ఇక బాలు. బాలన్నయ్య అని అంటారు రవి. అవునరా, నేను అలాగే మీనా బయటికి వెళ్తాము. మా వల్లే ఇంట్లో అన్ని గొడవలని ఇదిగో ఈ సర్పావతి ఎప్పుడు అంటుంది కదా.
ఇకపై అలాంటి గొడవలు రావు. ఎదురింట్లో రెంట్కి ఉండబోతున్నాము. మేము ఎక్కడికి వెళ్ళము, ఇక్కడే ఉంటాము సర్పావతి. ఎందుకంటే నీ పెద్ద కొడుక్కి పెద్ద కోడల్ని మేము విడదీసేస్తున్నామని నాపై నిందలు వేస్తున్నావు. ప్రతి గొడవకి నేనే కారణమని చెప్పి నన్ను ఆడిపోసుకుంటున్నావు. మీనా పని చేయకపోతే పెద్ద నోరేసుకొని అరుస్తూ ఉంటావు. అలాంటప్పుడు ఈ ఇంట్లో మా వల్ల నీకు ఇబ్బంది కలిగినప్పుడు ఈ ఇంట్లో ఉండడం మాకైతే నచ్చలేదు. నాన్న, నేను ఎదిరింట్లోనే ఉంటాను. మీకు ఏం కావాలన్నా నేను వస్తాను, వెళ్తాను. కొన్ని రోజులు మా వాల్యూ ఈ సర్పావతికి, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలియాలి. లేకపోతే మీ వాల్యూ నాకు తెలియాలి అని అంటారు బాలు. బాలు, నువ్వెళ్ళడమేంట్రా అని అంటారు సత్యం. మామయ్య గారు, మేమెక్కడికి వెళ్ళటం లేదు, ఎదిరింట్లోకే వెళ్తున్నాము అని అంటుంది మీనా. ఇక ప్రభావతి, అమ్మయ్య, వీళ్ళిద్దరూ వెళ్ళిపోతే ఈ కొంపకి పట్టిన గ్రహ వదిలిపోతుంది అని చెప్పి అనుకుంటుంది మనసులో. తెల్లగా తెల్లవారుతుంది. బాలు మీనా ఎదిరింట్లోనే కొత్త కాపురం మొదలు పెడతారు. పొద్దునే ఇక పాల ప్యాకెటు సరుకులన్నీ తీసుకొచ్చి ఇక పాలు పొంగించమంటారు. మీనా సంతోషంగా పాలు పొంగిస్తుంది. మీనాకి చెప్తారు, చూడు మీనా, నేను ఎదురింటికి ఎందుకు వచ్చాను అన్నది నీకు చెప్పాను. మనోజ్ గాడికి ఉద్యోగం లేదు. ఆ పార్లర్ అమ్మ బ్యూటీ పార్లర్ని అమ్మేసింది. ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి నా నోరు తిన్నగా ఉండదు కాబట్టి ఏదో ఒకటి అంటాను. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళి బ్రతకలేరు. మనమా ఏదో ఒకలాగా బ్రతికేస్తాము. ఇక ఎదురిల్లే కాబట్టి నాన్న కనిపిస్తూనే ఉంటాడు. అందుకే అని అంటారు. నాకు తెలుసండి, మీకు ఆ ఇల్లంటే ఇష్టం. కానీ ఇప్పుడున్న పరిస్థితికి ఇక్కడుండమే మంచిదనుకున్నారు. సరే, పాయసం చేశాను, ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చి వస్తాను అనగానే, అటు చూడు, మా అమ్మ పొద్దునే లేచి వాకిలు ఉడుస్తుంది. ఆ ముఖం చూడు. మీనా ఊడ్చినప్పుడు తనకు అర్థం కాలేదు అనగానే, పాపవండి అత్తయ్య, నేను వెళ్ళి ఊడ్చొస్తాను అనగానే, ఆగు మీనా, ఆవిడ గారికి నువ్వు ఎంత చేసినా నిన్ను మాత్రం చిన్న చూపే చూస్తుంది. అందుకే ఇక్కడే మనం మంచి ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేసి నీ ఒంటి నిండా నగలు కొనుక్కొని ఆవిడ గారి కళ్ళ ముందుకు వెళ్తే అప్పుడు నీకు విలువిస్తుంది అనగానే, ఊరుకోండి అని అంటుంది మీనా. ఇక ప్రభావతి చచ్చి చెడి వాకిలి ఊడ్చి లోపలికి వెళ్తుంది. ఇదేంటి, ఆ మీనా బాలు వెళ్ళిపోతే సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను, కానీ పని నేను చేస్తున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అవును కదా, వాళ్ళిద్దరూ పాపం ఏం చేస్తారు. నిన్నటిదాకా రోహిణి ఏడుస్తూ ఉంది. ఇక శృతికి ఏం చెప్పినా మీనా చేసేది కదా, మీరెందుకు చేయరు అని అడుగుతుంది. ఎందుకొచ్చిన గొడవ, నేనే కాఫీలు చేస్తాను అని చెప్పి అనుకుంటుంది ప్రభావతి. ఇక మీనా అందరికీ పాయసం తీసుకుని వస్తుంది. అందరూ హ్యాపీగా తాగుతారు. వదిన, నీ పాయసం చాలా బాగుంది, కానీ మీరిద్దరూ ఇంట్లో లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది అనగానే, అవును మీనా, నీ విలువ ఆంటీకి ఇప్పుడైనా తెలుస్తుంది. ఆంటీ ఇప్పుడు ఇంటి పనులన్నీ చేస్తుంది. మీనాకి ఎప్పుడు ఏం చేశావు అని అడుగుతారు కదా ఆంటీ. మీనాకి డబ్బులు ఇచ్చినా మీరందరూ తప్పు పట్టారు. ఇప్పుడు మీనాకి డబ్బులు ఇచ్చినన్ని 10 రెట్లు ఇచ్చినా ఎవరు మీనా పని చేయరు. మీనా, పాయసం చాలా బాగుంది. అలాగే మీరు ఇంకొక 4 పూల బళ్ళు పెడుతున్నారంట కదా అనగానే, ఎవరు చెప్పారు అని అంటుంది. మామయ్యతో మీ ఆయన చెప్పాడు అని చెప్పి అనగానే, ఇంతలో రోహిణి కిందికి వస్తుంది. ఈ మీనా 4 పూల బండ్లు, ఖచ్చితంగా అన్ని పూల బండ్లలో లాభాలు వస్తాయి. ఒంటి నిండా నగలు చేయించుకుంటుంది. ఇక బాలు అన్నట్టు ఇల్లు కూడా కొనుక్కుంటుంది. నాకేముంది, నా భర్త కనీసం ఉద్యోగం కూడా చేయటం లేదు. ఇక ఇప్పటిదాకా ఉద్యోగం చేశానని బిల్డప్ ఇచ్చాడు. నా డబ్బులు వాడుకోకుండా ఇప్పుడు ఉద్యోగం లేదు కాబట్టి నా డబ్బులు వాడుకుంటానంటాడు. అసలు ఈయన ఎప్పుడు ఉద్యోగం చేస్తాడు అని చెప్పి అనుకుంటుంది రోహిణి. ఇక సత్యం పాయసం తాగుతూ, ప్రభా, నా కోడలు పాయసం చేసింది, మరి నువ్వేం చేశావు? కనీసం భోజనానికైనా మాకు టిఫిన్ పెడతావా అని అంటారు. ఇదేంటండి, భోజనం టైంకి టిఫిన్ ఎలా పెడతాను? మామూలుగానే భోజనం వండుతాను అనగానే, ఆంటీ, మీరు భోజనం వండితే తెల్లారిపోతుంది, మేం బయట తినేసి వస్తాంలే అని చెప్పి ఇక శృతి అలాగే రవి ఇటువైపు రోహిణి వెళ్ళిపోతారు. మనోజ్ మాత్రమే ఇంట్లో ఉంటారు. ఒరేయ్, నువ్వు చేసిన పనికి ఎంత గొడవైందో తెలుసు కదా, ఇకపై త్వరగా ఉద్యోగం అనేది చేసుకో అని అంటుంది. అమ్మా, ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు ఎక్కడి నుండి వస్తాయే? అవే నా జామకాయలా 50 రూపాయలకి కేజీ పెట్టి కొనడానికి నేను బిజినెస్ చేస్తాను అని అంటారు. ఏంటి, నువ్వు బిజినెస్ చేస్తావా? మీ నాన్న బయటున్నాడు,
అదే మాట విన్నాడు అంటే ఇప్పుడే నిన్ను చంపేస్తాడు. ఏరా ఏమైంది నీకు అనగానే, నిజమే చెప్తున్నాను, ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కువ శాలరీలు ఉండవు, అందుకే నాకు డబ్బులు ఇవ్వు అని అంటారు మనోజ్. నేను డబ్బులు ఎలా ఇస్తాను, నా దగ్గర ఎక్కడున్నాయిరా అనగానే, శృతి నగలు ఉన్నాయి కదా, తెలియకుండా ఆ నగలు నేను అమ్మేసేస్తాను. అమ్మను తాకట్టు పెడతాను, ఆ డబ్బులతో బిజినెస్ చేస్తాను, ఆ బాలుగాడికి తగిన శాస్తి చేస్తాను, ఈ ఇంట్లో నేనంటే ఏంటి అన్నది నిరూపించుకుంటాను అని చెప్పి అంటారు. ఓ, అవి బ్యాంకులో తాకట్టు పెట్టి నువ్వు ఖచ్చితంగా బిజినెస్ చేస్తావు, మరి శృతికి వాళ్ళ అమ్మకి నేనేం సమాధానం చెప్పాలి అనగానే, అమ్మ గిల్టీ నగలు అలాంటివే చేయించి అదే రోజు పెట్టేసే, అప్పుడు ఎప్పుడైనా ఫంక్షన్లు వచ్చినప్పుడు శృతి అవి వేసుకుంటుంది, నేను బిజినెస్ చేస్తాను, ఈలోపు లాభాలు వస్తాయి కాబట్టి విడిపించి పెట్టేద్దాము. లక్కీ భాస్కర్ సినిమా చూసావు కదా, డబ్బులు వాడుకుంటాడు తర్వాత కలిపేస్తాడు, అలాగే నగలు అనగానే, ఛీ మరదలకిచ్చిన నగలు వాడుకుంటానంటావా, నువ్వేంట్రా నా కడుపులో ఇలా పుట్టావు, అసలు నీకేమైంది, మీ ఆవిడ మలేషియాలో వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ చేస్తున్నాడంటున్నాడు కదా, అతనికి ఫోన్ చేసి డబ్బులు అడగచ్చు కదా అనగానే, అమ్మ రోహిణి చాలా జాగ్రత్త పడుతుంది, ఏది చెప్పదు అని అంటారు మనోజ్. ఇప్పుడు చెప్పినా ఖచ్చితంగా విలువ ఉండదు, ఈ శృతి నగలే నాకివ్వు అని అంటారు మనోజ్. ఒరే, నీకు చాలాసార్లు సహాయం చేసి ఇంట్లో అందరి దగ్గర నేను నమ్మకం పోగొట్టుకున్నాను, ఇప్పుడు శృతి నగలు ఇస్తే వాళ్ళ అమ్మ గురించి నీకు తెలుసు కదా, మనల్ని ఉతికారేస్తుంది, ఈ ఇల్లుని తీసుకుని అమ్మేసేసి మనల్ని రోడ్డు మీదకి తీసుకొస్తుంది అని అంటుంది ప్రభావతి. ఏమో అమ్మా, అవన్నీ పక్కన పెట్టు, నువ్వు ఈసారి సహాయం చేస్తే ఈ మనోజ్ నిరూపించుకుంటాడు, ఇంట్లో ఉంటే ఖచ్చితంగా అందరూ నవ్వుతారు, ఆ రోహిణి కూడా వెళ్ళిపోతుంది అని చెప్పి అంటారు. సరే, రోహిణి వాళ్ళ నాన్నకి నేను ఫోన్ చేస్తానని చెప్తాను అనగానే, రోహిణి వాళ్ళ నాన్న డబ్బులు ఇస్తే దాంతో బిజినెస్ చేసుకోమని నేను చెప్తాను, ఎందుకంటే రోహిణి బ్యూటీ పార్లర్ నుండి రమ్మని చెప్పు అనగానే, అమ్మా ఎందుకు, మనమే బ్యూటీ పార్లర్కి వెళ్దాము, రోహిణికి వాళ్ళ నాన్నకి ఫోన్ చేయమని అడుగుదాము, డబ్బులు ఇస్తే బిజినెస్ చేస్తానని అడుగుతాను అనగానే, సరే మధ్యాహ్నం రోహిణి బ్యూటీ పార్లర్కి వెళ్ళి వాళ్ళ నాన్న గురించి ఖచ్చితంగా మాట్లాడి డబ్బులు ఇస్తే మళ్ళీ ఇచ్చేద్దామని చెప్దాము అని అంటుంది. ఇక ప్రభావతి, ఒకవేళ రోహిణిని బాధ పెట్టడం ఇష్టం లేకపోతే శృతి నగలు ఇవ్వు అని అంటారు మనోజ్. అమ్మో, అవి మాత్రం ఇవ్వనురా, అది చాలా పెద్ద ఇష్యూ వస్తుంది అని అంటుంది ప్రభావతి. ఇది ఇలా ఉండగా మౌనిక తన అత్తగారింట్లో కష్టాలు పడుతూ ఉంటుంది. ఏంటే టీ తెమ్మని ఎంతసేపు అయింది, నువ్వేమైనా మీ ఇంటికి మహారాణివా, పూటకు గతిలేని నీకు టీ కాఫీలు కనీసం తీసుకురావడమే చేత కావటం లేదు అని అంటారు సంజయ్. ఏంటండి, ఎందుకు ప్రతిసారి నా పుట్టింటి వాళ్ళని అంటారు, వాళ్ళకి మీరు ఎన్నో కథలు చెప్పి నన్ను చేసుకున్నారు అనగానే, ఏంటి కోడలా నోరొస్తుంది, కథలు చెప్పడానికి నువ్వేమైనా కోట్లకి పడగలెత్తావా, ఏదో నా కొడుకు ముచ్చట పడ్డాడు కాబట్టి నీలాంటి లేనమ్మాయిని చేసుకున్నాను, అదే ప్లేసులో కొన్ని కోట్ల విలువైన వాళ్ళు వచ్చేవాళ్ళు అనగానే, మామయ్య గారు మీకు అదే చెప్తున్నాను, మరి నా వెనుక ఎందుకు పడి ఇంటిల్లో పది నన్ను కోడలిగా చేసుకుంటానని అన్నారు, కోడలిగా చేసుకున్నాక ఇక్కడికి వచ్చి ఎందుకు నాకు కష్టాలు పెడుతున్నారు అని అంటుంది మౌనిక. ఓ అవునా, నీకు కష్టాలు పెడుతున్నామా, 3 పూట్ల నీకు భోజనం పెట్టడం లేదా, అయినా నాన్న ఇలాంటి దానికి మనం ఎన్ని చెప్పినా అర్థం కాదు, నేను నా తీరుగా చెప్తాను. అమ్మా ఈరోజే అమెరికా నుండి రీటా వస్తుంది అనగానే, ఎందుకురా అని అంటుంది. ఇక సంజయ్ వాళ్ళమ్మ, ఎందుకంటావేంటి, నా మేనకోడలు, ఖచ్చితంగా ఇదిగో ఈ సంజయ్కి ఇచ్చి పెళ్లి చేద్దాము అంటే ఇదిగో ఈ దరిద్రాన్ని అంటగట్టారు అనగానే, మామయ్య నేను దరిద్రమేంటి అనగానే, నువ్వు కాదమ్మా దరిద్రం, మా అది దరిద్రం, నువ్వు వచ్చినప్పటి నుండి మాకు కబ్జాలే రావటం లేదు అనగానే, మామయ్య ఇలా ఇన్లీగల్ బిజినెస్లు చేసి కోట్లు సంపాదిస్తే ఏముంది, ఎవరిదో ఒకరిది పొట్ట కొట్టడం మాకు అలవాటు లేదు, మా నాన్న కష్టపడతారు అనగానే, హేయ్ చెంప పగిలిపోతుంది, మేము ఏం బిజినెస్ చేస్తే నీకెందుకే, వంటింట్లో పని చేసుకో, రేపటి నుండి ఆ అవసరం కూడా ఉండదనుకుంటున్నా అనగానే, ఏ నన్ను వదిలించుకొని మీ మేనకోడల్ని చేసుకోవాలనుకుంటున్నారా అని అంటుంది మౌనిక. అవును, తప్పేముంది, నువ్వు దేనికి పనికి రావటం లేదు కదా, నీకు విడాకులిచ్చి ఇంట్లో కూర్చోపెడితే
ఆ బాలుగాడు నిన్ను ప్రతిరోజు చూసి ఏడుస్తాడు. అదే కదా నేను చేసిన ప్లాను అనగానే, నా ప్రాణం పోయినా మీకు విడాకులివ్వను. మా ఇంటికి వెళ్ళి ఇక్కడ పరిస్థితులు చెప్పి ఏడ్చుకోను. ఇక్కడ ఎప్పుడూ సంతోషంగా ఉన్నాననే నేను చెప్తాను. మీరు ఎన్ననుకున్నా మా బాలు అన్నయ్యకి ఈ విషయాలు తెలిస్తే మిమ్మల్ని చంపేస్తాడు అని చెప్పి వెళ్ళిపోతుంది లోపలికి మౌనిక. అవును, వాడికి ఇక్కడ ఇది టార్చర్ పడుతుందని ఎవరు చెప్తారు? ఖచ్చితంగా వాడికి తెలియాలి, వాడు కుమిలి కుమిలి పోవాలి అని అనుకుంటాడు సంజయ్. ఇది ఇలా ఉండగా బాలు ఇక ఒక కస్టమర్ని దింపబోతూ ఉండగా ఇక ఒక సూట్ కేసుని వదిలేసి వెళ్ళిపోతారు. ఇదేంటి ఈ పెద్దాయన సూట్ కేసుని వదిలేసి వెళ్ళారు అని చెప్పి పాపం రిటర్న్ వెళ్ళి సూట్ కేసు ఇస్తారు. బాబు, నిజంగా ఈ రోజుల్లో నీలాంటి ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. ఇందులో 20 కోట్లు ఉన్నాయి. అవి కూడా నావి కాదు, వేరే వాళ్ళవి. వాళ్ళు ఖచ్చితంగా నేను ఎక్కడో దాచేసి అబద్ధం చెప్పాను అని చెప్పి అనుకునేవారు. నువ్వు నిజంగా ఈ సూట్ కేసు తీసుకొచ్చి నా ప్రాణాన్ని పరువుని కాపాడావు బాబు అని అంటారు ఆ పెద్దాయన. అయ్యో, అందరూ ఒకేలా ఎందుకు ఉంటారు? మేము కష్టపడేవాళ్ళం. ఇలాంటి గిరాకీలు 10 సార్లు చేస్తే 1000-10,000 వస్తాయి. నా భార్య పూలు కూడా కడుతుంది. పూల బండి కూడా మేము నడుపుతున్నాము. 4 చోట్ల 4 బండ్లు పెట్టాము. అన్ని చోట్ల మాకు లాభాలు వస్తున్నాయి. కష్టపడాలని అనుకుంటున్నాము. ఇలా మీరు వదిలేసిన డబ్బు మేము తీసుకుంటే ఇక మేము ఎందుకు ఇలా ట్యాక్సీ నడుపుతాం అని అంటారు. భలే మాట్లాడుతున్నావు బాబు. నిజంగా నీలాంటి వారికి ఎంత సహాయం చేసినా తక్కువే. ఇదిగో ఈ డబ్బులు తీసుకో అని చెప్పి ఇక ఒక 5 లక్షలు ఇస్తారు బాలుకి అతను. ఏంటి పెద్దాయనా, నాకెందుకు 5 లక్షలు అనగానే, చూడు బాబు, నువ్వు చాలా అంటే చాలా కష్టపడుతున్నావు. నీ భార్య కూడా పూలు బండ్లు నడుపుతుంది అనుకుంటున్నావు. మీలాంటి వారికి సహాయం చేస్తే మీరు చాలా పెద్దింటి వారయ్యి ఇంకొక 10 మందికి సహాయం చేస్తారు. ఇదిగో నా ఐడెంటిటీ కార్డు, నీకేదైనా అవసరమైతే ఇదిగో నాకు ఫోన్ చేయి, నేను ఇస్తాను. ఇవి మాత్రం నీ బిజినెస్లో పెట్టుకో. నువ్వు ఇప్పుడు 4 బండ్లు పూల బండ్లు పెట్టడం కాదు, పెద్ద పూల షాపే పెట్టు, హోల్సేల్ షాప్ పెట్టు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మీ హోల్సేల్ షాప్లోనే గిరాకీ కొనేటట్టు చెయ్యి. అప్పుడు నువ్వు కోటీశ్వరుడు అవ్వడం గ్యారంటీ అనగానే, అయ్యో మీరు చెప్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చూడండి పెద్దాయన, ఈ 5 లక్షలు నేను తీసుకుంటాను, కానీ మీ అడ్రస్ ఇచ్చారు కాబట్టి కొంచెం కొంచెం మీకు అప్పు తీర్చేస్తాను అని చెప్పి అంటారు బాలు. తప్పకుండా నీలాంటి కష్టపడే వాళ్ళకి నేను ఎప్పుడు సహాయం చేస్తాను అని అంటారు ఆ పెద్దాయన. బాలు హ్యాపీగా ఆ 5 లక్షలు తీసుకొని మీనా దగ్గరికి వస్తారు. ఏంటండి, మనం హోల్సేల్ షాప్ పెట్టబోతున్నామా? పూల షాపు అని అంటుంది. అవును మీనా, 2 లక్షలు అడ్వాన్స్కి ఇచ్చేశాను షాప్కి. అలాగే పూలు కనీసం అప్ అండ్ డౌన్గా ఒక 50,000 కావాలి. అంటే 2,50,000 మన పెద్ద పూల కొట్టుకి, అలాగే పూల కోసం ఒక 50,000. ఇక ఈ 2,50,000తో ఏం కొంటానో చెప్పు అని అంటారు. ఏం కొంటానండి, వాళ్ళకి ఇచ్చేద్దామా అని అంటుంది మీనా. ఇవ్వను మీనా, మా మీనా కోసం బంగారు చైను సూత్రాలు కొనబోతున్నాము అనగానే, ఏంటి అని అంటుంది. అవును మీనా, నువ్వు పసుపు తాడు వేసుకుంటే నాకు ఏదోలా ఉంది. అందుకే మనం బంగారు షాపుకి వెళ్ళి బంగారం కొనబోతున్నాము. త్వరగా రా అని అంటారు. ఇక మీనా అలాగే బాలు బంగారు షాపుకి వెళ్ళి తాలిబొట్టు చైను అలాగే సూత్రాలు కొని తీసుకొచ్చి వేసుకుంటుంది మీనా. ఇది ఇలా ఉండగా ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది. అవును, రోహిణి వాళ్ళ నాన్న కోటీశ్వరుడు. ఖచ్చితంగా మనోజ్కి డబ్బులు ఇస్తే కార్లు షోరూమే ఓపెన్ చేయొచ్చు. అప్పుడు వాడు అంచెలంచెలుగా ఎదుగుతాడు. అప్పుడు బాలు మీనా వాడిని చూసి కుళ్ళిపోతారు. చీపుగా పూల బండి పెట్టుకునే పెద్ద లెవెల్ పోతున్నారు. నా కొడుకు కార్ల షోరూం పెట్టబోతున్నాడు. రోహిణి వచ్చాక వాళ్ళ నాన్నని అడగమని చెప్తాను అని అనుకుంటుంది ప్రభావతి. ఇంతలో బాలు మీనా స్వీట్స్ పట్టుకొని లోపలికి వస్తారు. ఇక నాన్న నాన్న అని పిలుస్తారు. అమ్మ ఎక్కడున్నా నీ కంటికి కనిపించదు కదా అనగానే, వస్తున్న ఎలకాపతి, మా నాన్నకి ముందు ఇవ్వకుండా నీకెప్పుడు ఇవ్వను నాన్న, ముందు స్వీట్స్ తినండి అనగానే, ఏమైంది అని చెప్పి అడుగుతారు. నాన్న, మేము పూల షాపు హోల్సేల్ షాపు పెట్టబోతున్నాము. 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను. రేపు పూల షాపు ఓపెనింగ్ అనగానే, అన్నయ్య పూల బండి ఓపెన్ చేశావు, ఇప్పుడు హోల్సేల్ షాపే ఓపెన్ చేస్తున్నావా అని అంటారు రవి. ఇక శృతి, మీనా కొత్త చైనా చాలా బాగుంది అని అంటుంది శృతి. అవును,
ఆయన కొన్నారు అనగానే, ఓ ఈ మధ్య ఇలాంటివి కూడా కొంటున్నారా అని చెప్పి అంటుంది శృతి. ఓ డబ్బు డబ్బమ్మా, నా గురించి నువ్వు చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. కష్టపడాలనుకుంటాను కానీ ఎవరి సొమ్ములు కొట్టేయాలనుకోను. మీనాకి బంగారు చైనే కాదు, మీనా ఒంటి నిండా నగలు చేయిస్తాను. మీనాకి ఒక మంచి ఇంద్రభవనం లాంటి ఇల్లు కొంటాను అనగానే, ఏంటి ఆశకి హద్దు పొద్దు ఉండదా అని అంటుంది ప్రభావతి. అవును, కష్టపడకుండా ఇంట్లో కూర్చుంటే ఆశలు మేడలు కట్టచ్చు. కానీ హోల్సేల్ షాప్ పెడుతున్నాను కదా లక్ష్యావతి, ఖచ్చితంగా లక్షలే సంపాదిస్తాను ఏమీనా అని అంటారు. బాలు, నీ మంచి మనసుకి ఖచ్చితంగా నువ్వు ఈ ఊర్లో ఒక పెద్ద ఎదుగుదల వస్తుంది అని అంటారు సత్యం. నాన్న, మీరు సంతోషంగా ఉండాలి. అలాగే ఒక చదువుకోని వాడు తన భార్యని కనీసం విలువ ఇవ్వకుండా చూస్తున్న వాళ్ళకి బుద్ధి తేవాలి అంటే నాలాంటి వారికి మీలాంటి సపోర్ట్ ఇవ్వాలి అని అంటారు బాలు. ఇంటి నుండి వెళ్ళాక నువ్వు ప్రశాంతంగా ఉన్నావురా, మీ అమ్మే పని చేయలేకపోతుంది అనగానే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనగానే ఇంతలో రవి అంటారు, నాన్న మనందరికీ నానమ్మ ఊరికి పిలిచింది కదా, మరెప్పుడు వెళ్తున్నాము అనగానే, వెళ్దాం వెళ్దాం, అక్కడికి వెళ్తే కానీ మీ అమ్మకి తిక్క కుదరదు. ఇక్కడ పని చేయలేకపోతుందో అక్కడ పేడకల్లాపి ఎత్తాలి అనగానే, అమ్మో నేను రాను అని అంటుంది ప్రభావతి. అత్తయ్య, నేను అక్కడికి వస్తాను కదా, పని చేస్తాలే అని అంటుంది మీనా. మీనా, నువ్వు పని చేయడానికి పుట్టలేదు, అక్కడ మనం ఎదగడానికి పుట్టాము. పద పద, ఆ లక్ష్యావతి ఏం చేసుకుంటే మనకెందుకు అని చెప్పి మీనాని తన ఇంటికి తీసుకుని వస్తారు బాలు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.